కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫారెన్ టు అమరావతి వయా ఢిల్లీ, ఇది చంద్రబాబు సంబంధించిన రూట్ మ్యాప్. హస్తిలలో కీలక నేతల్ని కలిశారు చంద్రబాబు. అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ప్రాజెక్టుల నుంచి అమరావతి వరకు అన్ని విషయాలపై చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా పర్యటించారు. 5 కేంద్ర మంత్రులను కలిశారు సీఎం చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో అత్యంత ప్రాధాన్యత అంశాలను చర్చించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి పునర్నిర్మాణం సహా పలు అంశాల ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిపై చర్చ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చంద్రబాబు చర్చించారు. 2027 నాటికి పోలవరం పూర్తికి సహకరించాలని కోరారు. పోలవరంలో పర్యటించాల్సిందిగా సిఆర్ పాటిల్ ను చంద్రబాబు కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో భేటీ అయిన చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై చర్చించారు. ఇక అమెరికా సుంకాల ప్రభావంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చంద్రబాబు చర్చించారు. ఆక్వా ఎగుమతులు, రైతు సమస్యల గురించి వీళ్ళిద్దరి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించారు. అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపైన కేంద్ర మంత్రులతో భేటీలో ప్రస్తావించారు. ఈ నెల 29 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయనుంది ఏపీ సర్కార్. 30వ తేదీన రిహార్సల్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సభా ప్రాంగణమంతా ఎస్పీజీ కమాండోల అధీనంలోకి వెళ్లనుంది. ఈ సభకు రావాల్సిందిగా ఎన్డీఏలోని ఇతర ముఖ్య నేతలను కూడా చంద్రబాబు ఆహ్వానించారు. మరోవైపు అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది ఏపీ సర్కార్. నీరుకొండ గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలిచింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. టెండర్లు వేసుకునేందుకు మే 14 వరకు అవకాశం ఉంది.